38వ రోజు మరో మలుపు బుక్ నుండి రమణి గారు నిన్నటి కంటిన్యూషన్ లో ఏం చెప్పారో తెలుసుకుందామా. మనసు నిశ్చలం. ఎన్ని కోణాల నుంచి ఎన్ని రకాలుగా చెప్తున్నా నా మనస్సు నిశ్చలంగా ఉంది. కష్టం వస్తే గాని మనిషి యొక్క శక్తి బయటపడదు. తెలుసుకున్న విషయం ఏంటంటే ఆరాటమే పోరాటానికి అడ్డు వస్తుంది. ఏ ఆరాటం లేకుండా ఉంటే సులభంగా పోరాటగలుగుతాము. పోరాటంలో సక్సెస్ అయి తీరుతామని నా నమ్మకం. ప్రతి క్షణం పోరాటం వలన శక్తి ప్రవహిస్తుంది. ఈ శరీరంలో నేను ఉండాలి అనేదే నా పోరాటం. ఆ పోరాటంలో ఎంతమంది గురువుల చైతన్యంతో ఉంటూ వారి జ్ఞానం తీసుకుంటూ ఏ శక్తి అయితే మనం ఎలా బ్రతకాలో తెలియజేస్తుందో ఆ శక్తితో ప్రయాణం చేయాలంటే ఆధ్యాత్మికంగా మనస వాచ కర్మణ శ్వాస ధ్యాస అంతా ఒకటే అయ్యి నా శరీరం మీద దృష్టి, శరీరంతో అనుసంధానం, ఇలా 24 గంటలు డాక్టర్ చెప్పింది ఫాలో అవుతూ 5th డేలోకి వచ్చేసాను. 5వ రోజు జావ ఇచ్చి 6వ రోజు ఇంటికి పంపించేశారు. కానీ మేము ఇంకొక 3 రోజులు ఉంటామని చెప్పి నార్మల్ ఫుడ్ తీసుకొని నార్మల్ అయ్యాక ఇంటికి వచ్చేసాము. స్నేహ మాధుర్యం. స్నేహం అనే భావంలో స్నేహం అనే మాధుర్యం కురిపించే మమకారాలెన్నో, స్నేహం అనే బంధంలో పంచుకునే బాధలెన్నో. స్నేహం అనేది ఒక పుస్తకం లాంటిది. మనకు మనమే ఇష్టంగా ఎంచుకునేదే స్నేహం. నా సంగతి ఒకరి నుంచి మరొకరికి తెలుస్తూ ఉంది. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజీ ఫ్రెండ్స్, నా పెళ్లి, జాబ్ అన్ని వైజాగ్ లోనే కాబట్టి ప్రతి ఒక్కరూ వారు ఏ ప్రాంతంలో ఉన్నా వైజాగ్ వచ్చినప్పుడు కలిసి వెడుతున్నారు. పైగా నేను పెళ్లి తర్వాత కూడా అదే ప్రాంతంలో ఉండటం ఒకటి. అయితే ఫ్రెండ్స్ అందరూ నా బ్యూటీ క్లినిక్ కి వచ్చి వాళ్లకు కావాల్సింది చేయించుకొని వెళతారు. స్కూల్ ఫ్రెండ్స్, ఇంటర్ కాలేజీ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఫ్రెండ్స్, మ్యూజిక్ ఫ్రెండ్స్, ఇలా ఒకరి నుంచి మరొకరికి అందరికీ తెలుస్తూ ఉంది. వారు నన్ను ఎలా అయినా చూడాలి అని మా ఇంట్లో వారికి కాల్ చేసి నా క్షేమ సమాచారం తెలుసుకుంటూ, మరియు మేము తనని ఈ పరిస్థితుల్లో చూడలేమో, మా వల్ల కాదు అని కొందరు వచ్చి నన్ను చూసి బాధపడుతుంటే వారిని ఓదార్చటం నా వంతయ్యేది. మరి నా గురించి ఎవరికి తెలుసో వారిని రెగ్యులర్ గా కనుక్కొని నాకు బాగుందంటే వారికి కొంత ఉపశమనం, లేకుంటే నా కోసం ఆవేదన. అలా నాకు తెలిసిన ప్రతి ఒక్క ఫ్రెండ్ పేరు పేరున చెప్పగల వారంతా మనస్ఫూర్తిగా మా రమణికి ఏం కాకుండా ఆమె తిరిగి మామూలు మనిషి అయిపోవాలని ప్రతి ఒక్కరి సంకల్పం. అదే నన్ను రోజు రోజుకు ఎంతో శక్తివంతంగా ముందుకు నడిపిస్తుంది. ఆత్మ స్నేహ రూపంలో అనుగీత. ప్రతి బాధకు పక్కన ఓ బాధిత హృదయం ఉన్నదంటే ప్రతి ధైర్యానికి తోడుగా ఓ సోల్ ఫ్రెండ్ ఉంటుంది. ఈ సమయంలో నా ఫ్రెండ్స్ అను మరియు గీత గిరీష్ అంటే బ్యూటీ థెరపిస్ట్, వీరికి మాత్రమే నా గురించి మొదటి నుండి తెలుసు. గీత గిరీష్ లాంటి వారు నన్నుగా అర్థం చేసుకున్న స్నేహితులు. నా విషయానికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. నా రోగంలో తన ప్రేమతో నాకు ఉపశమనం చేసింది. ఆమె మాటలు ఓదార్పిచ్చాయి. ఆమె వంటలు ఎంతో రుచి ఇచ్చాయి. ఆమె రక్తం ఇచ్చి ప్రేమను చూపింది. నాకు బలంగా నిలిచిన డైరీలో ఉన్న వాక్యము, కంగ్రాచ్యులేషన్స్ రమణి, యు ఆర్ గోయింగ్ టు అసెన్షన్ అని డైరీలో నేను రాసుకునే వాక్యం ఆమెకు మాత్రమే చూపించాను. ఎందుకంటే ఆమె కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉంది కనుక. నేను డైరీలో క్యాన్సర్ డిక్టేట్ అయిన 2వ రోజే డైరీలో రాసుకునేది, రమణి యు ఆర్ గోయింగ్ టు అసెన్షన్. చూసి గీత చాలా ఆశ్చర్యపోతూ, ఏంటి రమణి ఇలా రాసుకున్నారు, ఇది చాలా అద్భుతంగా ఉంది అని తాను చాలా ఆశ్చర్యపోయి నన్ను కౌగిలించుకొని, మీకేం కాదు, మీ ఒక్కరే నాకు క్లోజ్ ఫ్రెండ్, మీతో నా అనుబంధం ఆత్మానుబంధం నేను ఊహించలేను, మీకేమీ కాకూడదు అని ఏడుస్తూ ఉంటే, అయ్యో గీత నాకేం కాదు, మనం కలిసి చాలా స్పిరిచువల్ వర్క్ చేయాలి, చేస్తామని ఓదార్చడం జరిగింది. మరి
ఒక టైంలో గీత వారి పాప కోసం రాయవెల్లూరు హాస్పిటల్లో చెకప్కి వెళ్ళినప్పుడు నా కోసం ఒక రోజు అక్కడ ఉండిపోయి అక్కడ డాక్టర్లు అపాయింట్మెంట్ తీసుకొని నా విషయం అంతా చెప్పి మున్ముందు ఏం ట్రీట్మెంట్ ఎలా అయితే బాగుంటుందో తెలుసుకొని వారిచ్చిన సలహాలు సూచనలు మా కుటుంబ సభ్యులకు తెలియజేసి మా కుటుంబంలో ఉన్న అందరితో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ మా అందరిలో తలలో నాలుక అయిపోయారు. గీత నా కోసం బ్లడ్ కూడా ఇచ్చారు. ఈ విషయంలో గీతకు నేను రుణపడిపోయాను. గీత ద్వారా నా గురించి తెలుసుకున్న అను బ్యూటీ క్లినిక్ వెంటనే గీతను తీసుకుని నా దగ్గరకు వచ్చేశారు. నా కష్టకాలంలో ఆమె నా దగ్గరికి వచ్చింది. ఆమె ఎంతో చెలించిపోయింది. ఆమె భర్త కూడా ఇదే సమస్యతో పోరాడుతూ ఆ సమయంలో జీవితాన్ని విడిచారు. అలాంటి సమయంలో కూడా ఆమె దుఃఖాన్ని దిగమింగుకుంటూ, రమణి, మేము ఏ టైంలో అయినా నీ కోసం రెడీ, నువ్వు ఎప్పుడు మాతో గడపాలని ఉంది అని అనిపిస్తే చెప్పు, వెంటనే వచ్చేస్తాము అని. నిజానికి ఇద్దరూ కూడా వాళ్ళ క్లినిక్లో చాలా బిజీగా ఉంటారు. అలానే ఇద్దరు నా కోసం హాస్పిటల్కి ఇంటికి వచ్చేస్తూ ఉండేవారు. నాతో చాలా సమయం గడిపి పెడుతుండేవారు. వారి ప్రేమ ఆప్యాయత నేను ఎప్పటికీ మరువలేను. కీమో నుంచి కీర్తి దిశగా అంటూ ఇలా చెప్తున్నారు. డివైన్ వాటర్. వేదనను సాధనగా మలిచినప్పుడు ప్రతి బాధే భవిష్యత్తుకి కీర్తిలా వెలుగుతుంది. కష్టం కరిగి చోట కాంతి వికసిస్తుంది. కీమో డివైన్ వాటర్, నా శరీరానికి ఔషధం, నా మనసుకి ఆత్మకు బలం. చాలా మందికి క్యాన్సర్ అంటేనే భయం, కీమోథెరపీ అంటేనే కలవరపాటు. కానీ నేను ఆ దశలోకి వెళ్ళేటప్పుడు ఒక కొత్త దృష్టికోణాన్ని ఎంచుకున్నాను. నేను ఇది నా కోసం డివైన్ వాటర్, ఇది నా శరీరాన్ని మాయ చేసే మంత్రంలా భావించాను. డివైన్ వాటర్ ద్వారా నా శరీరాన్ని శుద్ధం చేస్తూ నేను ఒక పరిశుద్ధ ప్రయాణంలో భాగమయ్యాను. భయం నాకు తోడు కాదని, ధైర్యమే ఆయుధమని నమ్మాను. ఇది కేవలం చికిత్స కాదు, ఒక మైండ్ గేమ్ అని నేను గ్రహించాను. ఆ గేమ్లో నేను ఆటగాడిని కాదు, సాక్షిని. బాధలు తట్టుకోవడం కాదు, దాన్ని దూరంగా చూసే స్థితిని సాధించాను. ఈ డివైన్ వాటర్, ఈ అనుభవం నన్ను కాదు, ఎంతో మందిని ప్రభావితం చేయాలని ఆశిస్తున్నాను. నన్ను చూడటానికి అందరూ వచ్చినప్పుడు నేను కరెక్ట్గా ఈ జంక్షన్లో ఉన్నాను. అందరి ఆప్యాయతను పొందుతూ, వారి పిరికితనం, వారికి నా మీద ఉండే ప్రేమ నా దగ్గర విడిచిపెట్టి వెళ్ళటం వలన ఆలోచనలో శక్తి తగ్గిపోయింది. దానిని డైవర్ట్ చేసుకోవటం. నేను ఈ 10 daysలో నాకు నచ్చినవి, అందరూ మెచ్చినవి ఆడియోస్ వీడియోస్ చూస్తున్నాను. సడన్ గా నేను రాసిన ఒక సాంగ్ ఆన్ అయ్యింది. ఆ సాంగ్ రమణీయ రాగాలు సాంగ్స్ లో గీతా మాధురి గొంతు నుండి జాలువారే ఆ రాగం శృతిమెత్తగా మనసు లోతుల్లోకి వెళ్ళిపోతున్నది. విశ్వ చరిత్ర సృష్టించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కోటి ప్రణామాలు అంటూ ఆ సాంగ్ మొదలైంది. గీతా మాధురి పాడిన పాట అలాగే తీక్షణంగా వింటూ ఉంటే అందులో సాహిత్యం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇచ్చింది. నేనేనా ఆ పాట రాసింది అనుకుంటూ ఆ పాట రాసిన కాలంలో ఇంత జ్ఞానంతో రాయగలిగానా అనుకున్నాను. నవరస భరితం మానవ జీవితం. నవరస భరితమైనది మానవ జీవిత. కరుణ, శాంతి, వీరం, శృంగారం, అద్భుతం, హాస్యం, రౌద్రం, భయానకం, నవయుగ రసం. ఈ నవరసాలను ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని, ప్లైడియన్స్ ద్వారా జ్ఞానం అందుకొని పాటల ద్వారా సర్వులకు ప్రసారం చేయాలని, అది నాకు విశ్వానికి ఎంతో ఉపయోగపడాలని, నా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించమని అంటూ అప్పుడు నేను రాసిన పాటకు గీతా మాధురి గారి స్వరం నుండి జారిన పాట వీరరసంలో వస్తుంది. పాటలు తెలిసి తెలియని జ్ఞానంతో రాశాను అనుకున్న దాన్ని సంపూర్ణమైన జ్ఞానంతో ఉన్నాయని ఒక్కొక్క పాట వింటూ భయానకం పాట దగ్గర పాజ్ నొక్కాను. అందులో ఒక్కొక్క అక్షరం ఇప్పుడు ఈ సమయంలో ఏవైతే పొందుతున్నానో అది ఆ సాంగ్ రూపంలో వస్తుంది. అందులో ప్రతి ఒక్క లైన్ ఎంతో అనుభవంతో రాశాను అనుకున్నాను. నిజానికి ఆ పాటలో ఉన్నట్లు ఇప్పుడు నేను సులభంగా అనుభవిస్తున్నాను.
కానీ ధ్యానం ఉండటం వల్ల అనుకుంటా పాట లోతుల్లోకి వెళ్ళిపోయాను. ఆ పాట ఏంటంటే, మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు భయమే. చనిపోతామేమో అనే భయంలో ప్రధానమైన భయాన్ని సృష్టించుకుంటాము. మన ముందు పంచభక్ష ప్రసాదాలు ఉన్నా అవి అందని విస్తరలే. జీవితమే ఒక నాటక రంగం, భూమి ఒక పాఠశాల. భూమి మీద వచ్చినప్పుడు ఒక విశ్వ ప్రణాళికతో వస్తామో, ఎప్పుడైతే ఆ ప్రణాళిక మర్చిపోతామో అంతా గందరగోళం. అది పోవాలంటే మనలోకి మనం ప్రయాణించి మన ప్రణాళికను గుర్తించాలి. అది ధ్యానంతో మాత్రమే సాధ్యం. ఈ పాట మనసుకు ఆత్మకు జరిగే సంభాషణ. మనలో మనం ధ్యానం ద్వారా వెళ్ళాలి. వరవడి పొరవడి జరజరామని వచ్చితే మనసా నాకెందుకో దిగులుగా ఉన్నది ఓ మనసా. ఇక ఆ చరణాల్లోకి వెళితే గుండెంత బరువు, శారీరక కష్టం, మానసిక రుగ్మత. అందమైన ఈ పాట నేను రాసినప్పుడు, ఈ పాట నా కోసమే రాసుకున్నాను. రాసిన టైం కన్నా ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఈ పాట. ఇలా రమణీయ రాగాలు అన్ని పాటలు వింటూ చక్కగా నేను చేసిన పాత సెషన్స్ అంతర్యానమే ఆత్మ సౌందర్యం యూట్యూబ్ ద్వారా రోజు కోవిడ్లో చేసిన ఆన్లైన్ సెషన్స్ చూస్తూ చాలా మోటివేట్ అయ్యాను. అంతేకాకుండా మొత్తం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఒక లిస్టే వచ్చింది. అవి చూసిన రోజు రమణి, ఇంకా నువ్వు చేయాల్సిన చాలా ఉంది, ఇంతవరకు చేసింది చాలా బాగా చేశావు అని నాకు నేను భుజం తట్టుకున్నాను. స్వయం స్ఫూర్తి. నన్ను నాకే తెలియని శక్తిగా తీర్చుకున్నాను. నిర్బంధాల మధ్య ఆశగా వికసించాను. కీమో నా శరీరానికి చికిత్స అయి ఉండొచ్చు, కానీ ఆత్మ మీద కాదు. ప్రతి క్షణం ఓ పాటల, ప్రతి వ్యధ ఓ విజయంగా మార్చుకున్నాను. నాకేమీ కాదు, ఎందుకంటే నేనే స్ఫూర్తి అవ్వాలి అందరికీ. జేసీఐ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ 41 డేస్ మాస్టర్ సెషన్స్, దసరా నవరాత్రులు, చిన్న పిల్లల జూమ్ సెషన్స్, బ్యూటీ టిప్స్, వంటలు, పాటలు, స్వాధ్యాయం, చిన్న పిల్లల కథలు, సినిమాలు. ఇలా అప్పట్లో చేసినవన్నీ వీడియోస్ యూట్యూబ్లో అంతర్యానమే ఆత్మ సౌందర్యం అనే నా ఛానల్లో ఉండే అన్ని వీడియోస్ చూసినప్పుడు చాలా మోటివేషన్ వచ్చింది. అప్పుడు అలా చేశాము. ఇప్పుడు ఇంకా ఇంకా బాగా చెయ్యవచ్చు అని నన్ను నేను చాలా మోటివేట్ చేసుకొని అలా నిద్రపోయాను. సత్యలోకానికి స్వాగతం, నవయుగానికి సుస్వాగతం. ఇక మనమంతా సత్య ప్రయాణానికి ఉంటే వెలుగు నుంచి మరింత వెలుగులోకి సత్యం వైపు ప్రయాణం. సత్యం అనే జ్ఞానం మనందరికీ కావాలి. ఆ యొక్క దారిలో అన్ని సత్యం కావాలి. ఆ లోకాల నుండి ఈ లోకాలకు అందించిన మహర్షులందరికీ ఆత్మ ప్రణామాలతో ఈ నవయుగ రస సాంగ్ చెవిలో ఇయర్ ఫోన్లో నెమ్మదిగా వినిపిస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపించింది. రేపు డివైన్ వాటర్కి సిద్ధంగా ఉన్నాను. డాక్టర్ రఘునాథ్ గారి పర్యవేక్షణలో చేయించుకోవాలనుకుని కీమ్స్ ఐకాన్ హాస్పిటల్ సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడైతే డాక్టర్ రఘునాథ్ గారు అందుబాటులో ఉంటారనే భరోసాతో. నేను ఆనందపడే విషయం ఏంటంటే, మా బాబు పాప చెల్లి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత వాడు నిర్ణయించుకున్నాడు, ఇంకా హైదరాబాద్ వదిలేసి అమ్మ దగ్గర ఉంటాను. నేను మాస్టర్స్కి అమెరికా వెళ్లే ముందు అమ్మతోనే స్పెండ్ చేస్తానని. ఎందుకంటే నాకన్నా మా బాబు మా పాప మా పుట్టింటి వారు ఎక్కువగా ఈ కీమో అంటే డివైన్ వాటర్ కోసం భయపడుతున్నారు. వాడు నాతోనే ఉంటే నాకు ఇంకా ధైర్యం కదా. వాడే వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ మొత్తం అమ్మని నేనే చూసుకుంటాను, మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి అని. సో వాడు తీసుకెళ్తున్నంతసేపు ఒకటి చెప్పాడు, మమ్మీ ఇంతవరకు జర్నీ ఒకలాగా సాగింది, ఇక్కడ నుండి జర్నీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ మైండ్ గేమ్ ఉంటుంది. మన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. ఇంతవరకు నీవు ఆత్మజ్ఞానం, నవ్య విజ్ఞానం, రామ్త విజ్ఞానం నేర్చుకున్నావు కదా, వాటి మీద నువ్వు దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఈ డివైన్ వాటర్ ఎలా పనిచేస్తుంది, ఏమవుతుంది అనే ఈ ప్రశ్నలన్నీ వదిలిపెట్టు. ఇంతవరకు నువ్వు చాలా చక్కగా నీ శరీరం మీద వర్క్ చేశావు. ఇది లాస్ట్
మెడికేషన్. ఇక నీ శరీరం మంచిగా బిల్డప్ అయిపోతుంది. నువ్వు ఇంత చక్కగా ఇంత త్వరగా రెడీ అవుతావు అనుకోలేదమ్మా. అప్పుడు నేను ఒకటి చెప్పాను మా బాబుకి, మనము ఈ శరీరాన్ని 3 లక్షల సంవత్సరాలు కష్టపడి తయారు చేసుకున్నాము. ఎన్నో ప్రయోగాలు భాగంగా దైవాలుగా ఉన్న మనం ఈ దేహాన్ని సృష్టించుకున్నాము. అవసరమైనప్పుడు ఈ దేహం అనే ప్రయోగశాలలో నేను ఎన్నో ప్రయోగాలు చేశాము. హ్యూమన్ ఆస్ట్రాలజీ, హేమా తంత్రపాలజీ మన వికాసంలో సర్వేవర్ ద్వారా రూపాలు వచ్చాయంటారు. కానీ మనమే దేహాన్ని చెక్కుకున్న ఈ దేహం పైన అత్యంత శ్రద్ధ వహించాలంటారు రామ్తా. మన శరీరంలో కొన్ని ప్రోటాన్లు న్యూట్రాన్లతో నిర్మించబడిన మస్తిష్కంలో సొంతంగా ఆలోచనలు సృష్టించే వారమని రామ్తా చెప్పింది. బాబుతో షేర్ చేశాను. ఓకే మాస్టర్స్, రేపు కంటిన్యూ చేద్దామా అండి. థ్యాంక్ యూ.